పాకిస్తాన్తో మ్యాచ్ వద్దంటూ ఓవైపు దేశవ్యాప్తంగా నిరసనల స్వరాలు కొనసాగుతుంటే ఆసియా కప్ టీ20 టోర్నీలో ఆ జట్టుతో తలపడ్డ టీమిండియా ప్రత్యర్థిని చిత్తుగా ఓడించిన తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం పాక్పై 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ సూపర్ 4లో స్థానాన్ని ఖాయం చేసుకున్నట్లే. భారత బౌలర్లు సమిష్టిగా విజృంభించడంతో మొదట పాక్ 9 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాన్గా నిలిచిన కుల్దీప్ యాదవ్కు తోడు అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తిను పాక్ను దెబ్బతీశారు. ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్, టాయిలెంటర్ షహన్ షా అఫ్రిది పోరాడుతుంటే పాక్ ఆ మాత్రం స్కోర్ అయినా చేసేది కాదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులతో లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ కోల్పోయిన 3 వికెట్లు స్పిన్నర్ సయీం అయూబ్ ఖాతాలోకి చేరాయి. టీమిండియా శుక్రవారం తన చివరి లీగ్ మ్యాచ్లో ఓమన్ను ఢీకొట్టింది.